నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈమె 23 ఏళ్లలోనే సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు. నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకు తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. ఈ నేపథ్యంలో సివిల్ జడ్జి వి శ్రీపతి సక్సెస్ జర్నీ మీకోసం. తిరువణ్ణామలైలోని గిరిజనగూడెంలో కలియప్పన్ అనే మలయాళీ రైతుకు తొలి కుమార్తెగా జన్మించింది ఈ శ్రీపతి. ఈమె చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేది. తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో అప్పట్లో చదువు సరిగ్గా లేదు. వీళ్ళ గూడెం నుంచి బస్ ఎక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పన్ అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్ కు మకాం మార్చాడు. ఇక్కడ కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్ళుండే అత్తనాపూర్లో ఇంటర్ వరకు చదివించే మిషనరీ స్కూల్ ఉంది. అక్కడ శ్రీపతి ఇంటర్ వరకు చదువుకుంది. ఇప్పుడు చదివి ఏం చెయ్యాలంటూ అని తోటి తెగవారు తండ్రిని తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్ళు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు. ఇంటర్ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకుంది శ్రీపతి. తమిళనాడు తిరుపట్టూరు జిల్లాలోని యలగిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది. 4:30 గంటల ప్రయాణం. లోపల ఉన్నది పచ్చి బాలింత. అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. కానీ మరుసటి రోజు చెన్నైలోని తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ జడ్జ్ అర్హత సాధిస్తుంది. అందుకే ప్రయాణం చేస్తుంది. ఆమె పేరు వి శ్రీపతి. వయసు 23. ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్, తండ్రి కలయప్పన్. కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బ్రతుకుతున్న మలయళీ తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం. లా చేయడం ఇంకా పెద్ద విశేషం. సివిల్ జడ్జి కావడం అంటే నిజంగా చరిత్రే అనే చెప్పాలి. ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ, మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మా వాళ్లకు తెలియదు. వారిని చైతన్యవంతం చెయ్యాలి. వారి హక్కులు వారు పొందేలా చెయ్యాలి. అందుకే లా చదవాలని నిర్ణయించుకున్నాను. ఈమెకు ఇంటర్లో మంచి మార్కులు రావడంతో 5 ఏళ్ల లా కోర్సులో చేరింది. ఇక చదువు సాగుతూ ఉండగానే అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే వెంకటేశన్ తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జడ్జి పోస్టు కోసం TNPSC పరీక్ష రాసే సమయానికి నిండు చూలాలు. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి సివిల్ జడ్జిగా పోస్టు వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. తమిళ మీడియంలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్ను ప్రవేశపెట్టడం వల్లే శ్రీపతి సివిల్ జడ్జి కాగలిగిందని, ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం దక్కాలని స్టాలిన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.